నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గాజుల దిన్నే ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా జలచౌర్యం జరుగుతుందంటూ అర్ధరాత్రి ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ జలచౌర్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు చేసి ఇరిగేషన్ శాఖ ఎస్సీకి ఆదేశాలు ఇచ్చిన కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్ 1000 రూపాయలు ఇస్తేనే జర్నలిస్టులు వార్తలు రాస్తున్నారన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్యలకు నిరసనగా జర్నలిస్ట్ సంఘాల ఆందోళన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ స్వస్థలాలకు చేరుకున్న మలేషియాకు వెళ్లిన 2 తెలంగాణ యువకులు కలలోనైనా తిరిగి భారతదేశం వస్తామని అనుకోలేదని ఆవేదన వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ తాలూకా రాజోలు మండలం పెద్దతాండ్రపాడు గ్రామానికి చెందిన మిషేక్ అనే వ్యక్తి ఈ నెల 10న అదృశ్యం కావడం జరిగింది. దర్యాప్తులో భాగంగా స్థానిక రైతులు తుమ్మిళ్ల ఎత్తిపోతల కాలువలో దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అందులో గాలించిన మృతదేహం బయటపడింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. తండ్రి పేరు లక్ష్మణ 10 తారీఖు నాడు తనతో పాటు పనిచేసి గొర్రెల కాపర్లకు అన్నం తీసుకొని పోయి మిస్ కావడం జరిగింది. ఆ రోజు మిస్ అయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు అంతా వెతికేసి మాకు దరఖాస్తు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడ ఉన్న లోకల్ రైతులు ఇందులో తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకంలో స్మెల్ వస్తుందని చెప్పడం వల్ల మేము ఇక్కడ వచ్చి వెతకగా అందులోకి వెళ్ళి ఒక బాడీ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది. దాన్ని ఈ రోజు బయటకు తీయగా వాళ్ళ కుటుంబ సభ్యులు చూపించడం జరిగింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర గ్రామంలో లోయలోకి దూసుకు వెళ్లిందో కారు. డ్రైవర్ తాగిన మత్తులో జల్లపల్లి గ్రామంలో 2 వ్యక్తులను ఢీకొట్టి పారిపోతుండగా గమనించిన స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ టౌన్షిప్ లోని జ్యోతి భవన్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక చట్టాల సవరణ మరియు మోదీ సర్కార్ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం కోసం ప్రయత్నిస్తున్నాడని, ఈ నెల 30 తారీఖు నాడు ఢిల్లీలో జాతీయ సంఘాలను కలుపుకొని ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబా సలీం పాషా, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, జనక్ ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మా 5 lakhs నాకు ఇచ్చి జైలు బట్టి నేను తయారు జైలు పోతాను. 5 lakhs అన్నారు ఆ పిల్లలకి ఇస్తే పెద్ద రాజకీయం ఇంకా ఇందులో ఉన్న రైట్స్ను విత్డ్రా చేయటానికి నువ్వు లేబర్ లాస్ను 4-5 భాగాల్లో విభజిస్తే నాకు అభ్యంతరం లేదు. కన్సల్టేషన్ ఆఫ్ లా చేస్తే నాకు అభ్యంతరం లేదు. రిటైల్ కన్సల్టేషన్ పేరుతో కార్మికులు ఉన్న రైట్స్ను విత్డ్రా చేస్తే నాకు అబ్జెక్షన్ ఉంది. అంటే పబ్లిక్ సర్వీస్లో నేను స్ట్రైక్ చేయడానికి వీల్లేదు అన్నాడు ఆయన కొత్త చట్టంలో. నువ్వు డిమాండ్ పెట్టు, యజమాని కాదంటే కన్సిలేషన్ పో, కన్సిలేషన్ కాదంటే కోర్టు పో. ఇవి కాకుండా నువ్వు స్ట్రైక్ చేస్తే మాత్రం ఇల్లీగల్, నువ్వు 5 ఏళ్ళు జైలు శిక్ష అన్నాడు. ఏం చెప్పాలి నేను? నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో కొందరు వార్డు సభ్యులు అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని సర్పంచ్ పొట్టల్ల సాయిలు యాదవ్ ఆరోపించారు. అందరికీ ఉన్నతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో వచ్చానే తప్ప తాను ఎన్నడూ రాజకీయాలు చేయలేదన్నారు. అనవసర పట్టింపులకు పోయి వర్గాలు సృష్టించడం గ్రామ అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికారు.
అనవసర విషయాల్లో జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసి గ్రామ ప్రతిష్టను పాడు చేయకుండా వర్గాలకు అతీతంగా తనతో కలిసి గ్రామ అభివృద్ధిలో భాగం అవ్వాలని ఈ సందర్భంగా సూచించారు. ఇంకొకటి రెండోది డ్రైనేజ్గా నేను ఎంసీ మీటింగ్లో చెప్పిన తీర్మానమైనాక నేను ఒక వ్యక్తికి ఇచ్చిన ఎంపీటీసీ అలా బామ్మర్ది అని ఆయన పేరు గంగాధర ముందే ఆయనకి ఇచ్చినాము. అయితే ఏంటంటే ఈ రెండు నేను ఎంసీ మీటింగ్లో చెప్పే నేను అందరికీ తీర్మానం చేసి పాస్ అయినా ఇచ్చినాం. మిమ్మల్ని ఉన్న సొంత లాభాలకు ఎవి చేయలేను, ఇవి రెండే ఉన్నాయి. ఇప్పటిదాకా మేము ప్రవేశపెట్టాయి ఎవి పెట్టలేము ఇంతవరకు. ఇది గ్రామ ప్రజల తరఫున నేను ఏంటంటే ఇవాళ మీద ఒక అపరాధం వచ్చింది కాబట్టి ప్రజలకు నేను ఒక గ్రామ ప్రజలకు మళ్ళా రెండోది ఇవాళ ఉన్న అధికారులకు కానీ ప్రజలకు కానీ నేను తెలియజేయడం ఏమంటే ఇంతవరకు గ్రామానికి ఎటువంటి ఇంకా ఫండ్స్ రాలే. వచ్చిన ఫండ్స్ ఒకటి క్రిమిటోరియా, ఒకటి 14 ఫైనాన్సే. అది గవర్నమెంటు మనకు ఏంటంటే కనీసం ఒక 50% అన్నా పెట్టాలా డ్రైనేజ్ వ్యవస్థ అంటే అది పెట్టడం జరిగింది. ఇంతవరకు ఎవరు వర్క్ స్టార్ట్ కాదు, ఇంకా అన్నీ అట్లనే ఉన్నాయి. ఇది ఏంటంటే కొందరు మెంబర్లు మాకు ఎవరు చెప్పలేరు అన్నమాట అవాస్తవం. చెప్పండి ఎట్లా నడుస్తున్నాయి మీటింగులు, ఇవన్నీ ఎట్లా ఇప్పటికీ 6-7 మీటింగులు జరిగిపోయినాయి ఎంసీ మీటింగులు. ఎందుకంటే గ్రామ ప్రజల్ని దృష్టి పెట్టుకొని మెంబర్స్గా ఆలోచించాలని కోరుతున్నాను. ఇవాళ జన్గాపేట్ మీరు అన్నదానికి ఊరు విలువసుకోపోతుంది. ఇలా నాది ఒక్కడిది కాదు, మీది పోతుంది, నాది పోతుంది, అందరిది ఊరిది పోతుంది. చిన్నదానికి మీరు రాందంతా చేసిండ్రు, కరెక్ట్ కాదేమో. మీరు ఒకసారి లేదంటే నాకు అడిగేది ఉంటుంది, నేను తప్పు చేసింది ఉంటే ఏమన్నా. ఈ తప్పు ఏంది ఏం చేయింది మీరు అగాధం నన్ను బయట గుంజిండు కాబట్టి నాకు బాధ అనిపించింది. నేను ఏంటంటే ఇవాళ చెప్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో 30 రోజుల కార్యక్రమంలో భాగంగా శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. తమ పిల్లల్ని బడికి పంపడమే కాదు, వారికి సరైన వసతులు సౌకర్యాలు కల్పిస్తూ అన్ని రకాలుగా పాఠశాలలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు గుండారం పాఠశాల తల్లిదండ్రులు. 30 రోజుల కార్యక్రమంలో భాగంగా శ్రమదాన కార్యక్రమం విద్యార్థులు తల్లిదండ్రుల చేత చేయడం జరిగింది. దానికి పాల్గొన్న విద్యార్థులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. పిచ్చిపోక్కలు కానివ్వండి, గడ్డి కానివ్వండి, అవన్నీ కూడా పాఠశాలలో తీసివేసి శుభ్రం చేసుకో. ఈరోజు సెలవు రోజు అయినప్పటికీ కూడా ఈరోజు పాఠశాలకు వచ్చినందుకు అందరికీ కూడా విద్యార్థులకు తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ఇంత కాకుండా ప్రతిరోజు నిర్వహణ కొనసాగే కార్యక్రమం ఇది. పాఠశాల కూడా ప్రతిరోజు వీక్లీ వన్స్ నిర్వహిస్తూ ఉంటాం. సో ఈరోజు కూడా సెలవు అయినప్పటికీ కూడా వచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు మా ఊరు మా బడి కార్యక్రమంలో భాగంగా స్కూల్లో ఉండేటువంటి చెత్త చెదారాన్ని మరి క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. మరి పిల్లలకు అతి హానికరంగా ఉండేటువంటి గడ్డి మొక్కలు బాగా పెరగడం మూలంగా మరి పిల్లల తల్లిదండ్రులు, మరి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరం కలిసి మరి దీన్ని పూర్తి స్థాయిలో పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మరి మేమే పాఠశాలను శుభ్రపరచుకోవడం కోసము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి అందులోనే భాగంగా పిల్లల తల్లిదండ్రులు కూడా వారు వచ్చి మరి మన ఊరు మన బడి మనమే శుభ్రం చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్తోని మరి ఈరోజు పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక ముందు కూడా ఈ స్కూల్ను మనకు మనమే అభివృద్ధి చేసుకోవాలనేటువంటి నినాదంతో ఇంకా కార్యక్రమాలు చేస్తామనేటువంటి తెలియజేస్తూ ముగిస్తున్నాను. పెద్దపల్లిలో జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ బస్టాండ్ ప్రాంతంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్యలకు నిరసనగా నడి రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 1000 రూపాయలు ఇస్తేనే జర్నలిస్టులు వార్తలు రాస్తున్నారని అనడం హాస్యాస్పదం, అనైతికానికి దారితీయడం వల్ల రోజు రోజుకు జర్నలిస్టులు విలువలు సమాజానికి సూచనప్రాయంగా పనిచేసే విధంగా ఉండాలని, రోజు కష్టపడుతూ వార్తలు సేకరించే ప్రయత్నంలో కష్టనష్టాలకు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు నిరసనగా మీడియా జర్నలిస్టులు ధర్నాకు దిగారు.
జిల్లా కేంద్రంలో నిన్న జరిగినటువంటి సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే కోరకంటి జర్నలిస్టుల పట్ల మాట్లాడినటువంటి తీరు చాలా అందరూ అడ్డుకునే విధంగా ఉంది. దీనిపై జర్నలిస్టు సంఘాలకు అతీతంగా అందరూ ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా కోరకంటి చంద్ర అనే ఎమ్మెల్యే తెలుసుకోవాల్సింది ఏంటంటే జర్నలిస్టు లేకుండా ఏ నాయకుడు అనేది ఎదుగుదల అనేది ఉండదు. నాయకత్వం అనేది అభివృద్ధి చెందాలంటే జర్నలిజం అనేది తోడుగా ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఆయన విచక్షణ మరిచి మాట్లాడడం అనేది సరైనది కాదు. భవిష్యత్తులో ఇట్లాంటి వాటికి పాల్పడినట్లయితే జర్నలిస్టు నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కోవడం జరుగుతుంది. దీన్ని కోరకంటి చంద్రే కాకుండా అధికార ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మేము జర్నలిస్టు సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. జూన్ 24వ తేదీన హైదరాబాద్ నుండి మలేషియాకు వెళ్లిన 2 తెలంగాణ యువకులు స్వస్థలాలకు చేరుకున్నారు. కరీంనగర్ జిల్లా గట్టుపల్లి గ్రామం గంగాధర్ మండలంకు చెందిన నరేష్, రమేష్ కు హోటల్ మేనేజ్మెంట్ లో ఉద్యోగం అని చెప్పి ప్రతి మనిషి దగ్గర 60,000 రూపాయలు తీసుకుని వీరిని మలేషియా తీసుకువెళ్లి అక్కడ అడవి ప్రాంతంలో పామాయిల్ కాయలు కోయడం, లోడ్ చేయడం లాంటి పనులు చేయించేవారని, సరిగ్గా అన్నం కూడా పెట్టేవారు కాదని, డబ్బులు లాక్కొని బెదిరింపులకు పాల్పడేవారని, ఖర్చుల కోసం డబ్బులు కావాలని అడిగితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బెదిరించేవారని, సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కాక చాలా సతమతమయ్యామని, ఇంతలో మలేషియా తెలుగు అసోసియేషన్ టీంను సంప్రదించగా వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మమ్మల్ని హైదరాబాద్కి పంపించడం జరిగిందని, కలలోనైనా తిరిగి భారతదేశం వస్తామని అనుకోలేదని, మా బాధలు చెప్పగానే వెంటనే స్పందించిన మలేషియా తెలుగు అసోసియేషన్ టీం సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు బాధితులు. నా పేరు రమేష్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగాధర్ మండల్ గట్టుబూత్కూర్. మొన్న జూన్లో 24వ తారీఖు నాడు మలేషియాకు పోయినా. ఏజెంట్ మోసం చేసిండు, హోటల్లో పని అని చెప్పిండు. అక్కడ తీరా చూస్తే జంగల్లో పని. అది జంగల్లో వేసిరు. పామాయిల్ కాయలు కొయ్యాలి, పామాయిల్ లోడ్ చేయాలి. అవి కాయలు అక్కడ తినాలి, అక్కడే పడుకోవాలి. సరిగ్గా అన్నం కూడా పెట్టేటోడు కాదు. డబ్బులు అడిగితే పోలీసులో పట్టిస్తా అని చెప్పేటోడు. మా దగ్గర పర్మిట్లు లేవు, ఏం లేవు. మలేషియాలో తెలుగు అసోసియేషన్ అని ఒక టీం ఉంది. ఆ టీంకు మేము సంప్రదించినాం. వాళ్ళు మమ్మల్ని తొందరగా పంపించారు ఇండియాకు. ఇంత తొందరగా వస్తామని మేము అనుకోలేదు. వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ 60,000 ఇచ్చినాం ఏజెంట్కు. 60,000 ఇచ్చినాము. హోటల్లో పని అని చెప్పిండు. కానీ హోటల్లో పని లేదు. పామాయిల్ చెట్లలో కాయలు కొట్టుడు. అన్నం లేదు, సరిగా నీళ్ళు లేవు. ఒకసారి బియ్యం తీసుకొచ్చి ఇచ్చేటోడు. వారం రోజుల దాకా మళ్ళీ అటు వచ్చేటోడు కాదు. ఏమన్నా అంటే కొడతా అంటోడు, పాస్పోర్ట్లు గుంజుకుంటా అనేటోడు అని బాగా ఇబ్బందులు పెట్టిండు. డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. 3 నెలలు పనిచేస్తే ₹1 కూడా ఇవ్వలేదు. ఇది తెలుగు అసోసియేషన్ అనే ఒక టీం ఉన్నది మలేషియాలో. ఆ టీంని సంప్రదిస్తే వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యి మమ్మల్ని ఇండియాకు వచ్చేటట్టు చేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామంలో పలుచోట్ల వివిధ రూపాలతో ఉన్నటువంటి గణపయ్యలకు డీజే డాన్సులతో, కోలాటాలతో, బతుకమ్మ డాన్సులతో పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఊరేగింపుతో గణపయ్యలకు వీడ్కోలు పలికారు. గణపయ్యలకు మండల పరిధిలోని మూకమామిడి ప్రాజెక్టులో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
డామిట్ కథ అడ్డం తిరిగింది. తానొకటి తెలిస్తే దైవం మరొకటి అన్నట్టు అంతా సవ్యంగా సాగి ఆఖర్లో సీన్ రివర్స్ అయ్యి అడ్డంగా బుక్కారు పోలీసులు. కర్నూలు జిల్లా కోస్గిలో గత నెల 14వ తేదీన చిన్నబొంపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న 10 మంది పేకాట రాయులను కోస్గి పోలీసులు పట్టుకున్నారు. లంచం తీసుకున్నారో లేక సిఫార్సుకు తలగ్గారో తెలీదు. కేసు నమోదు చేయకుండా పట్టుబడ్డ వారిని వదిలేశారట. విషయం పై అధికారులకు తెలియడంతో వదిలేసిన వారిపై కేసు నమోదు చేశారు. చివరకు కోర్టులో హాజరుపరచవలసిన సమయంలో అందులో 4గురిని పక్కకు తప్పించి వారి స్థానంలో ఇతరులను కోర్టు ముందు హాజరుపరిచారు. శిక్ష పడదు, ఫైన్ వేశారని చెప్పి నమ్మించారు. ఇక్కడి దాకా కథ సజావుగా సాగింది. ఊహించని విధంగా కోర్టు జైలు శిక్ష విధించడంతో కథ అడ్డం తిరిగింది. జైలుకు వెళ్లడానికి సంబంధం లేని 4 వ్యక్తులు నిరాకరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బతిమిలాడి వారిని జైలుకు పంపారు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో కోస్గి ఎస్ఐ, ఏఎస్ఐలతో పాటు మరో 2 పోలీసులపై విచారణ జరిపి కేసు నమోదు చేశారు. ఆదోని 2వ పట్టణం ఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పేకట ఆడని 4గురిని ఆడిన వారి స్థానంలో ప్రవేశపెట్టినట్లు విచారణలో తేలింది. డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. ఏమవుతుందిలే అని చేయలేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు కేసు నమోదు కావడంతో షాక్ గురయ్యారు. 14వ తేదీ నైట్ కదా రాదు. 14వ తేదీ 8వ నెల ఆగస్టు రాబడిన సమాచారం మేరకు కొస్సిగి ఎస్ఐ శ్రీనివాసులు వారి సిబ్బందితో పోటీ భూంపల్లి గ్రామం దాడి చేసి అక్కడ పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ పొజిషన్లో 8,870 రూపాయలు అమౌంట్ సీజ్ చేసుకుని పోలీసులు తీసుకొచ్చి వారిపైన గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి బెయిల్ పైన రిలీజ్ చేయడం జరిగింది. నిన్న వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ 10 మంది ప్లేస్లో 6 మంది నిజంగా ఆడిన వాళ్ళని రిమాండ్ చేస్తూ 4గురిని వేరే వాళ్ళని మార్చి రిమాండ్ చేయడం జరిగింది. ఆ 4గురికి వారికి ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో వేరే వాళ్ళని అమాయకులు తీసుకొచ్చి వాళ్ళకు ఓన్లీ 300 రూపాయలు ఫైన్ అవుతుంది, మీరు ఒప్పుకోండి కోర్టుకు పోండి అని చెప్పి పంపించడం. ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో మేజిస్ట్రేట్ గారు, జడ్జి గారు వాళ్ళకి 7 రోజులు శిక్ష, తర్వాత 300 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చి మాకేమో శిక్ష లేదు, ఓన్లీ ఫైన్ అని చెప్పారు. ఇప్పుడు కోర్టు మేము జైలుకి వెళ్ళాలి అని అక్కడ కోర్టు కానిస్టేబుల్తో గొడవ దిగారు. ఆ గొడవ దిగితే దానిపైన వచ్చినటువంటి కంప్లైంట్ తీసుకుని మేము కేసు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జ్యుడిక్షన్ కోర్టు జ్యుడిక్షన్ 2 టౌన్ కాబట్టి ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వారిపైన అక్కడ దానికి సహకరించిన పోలీసు వారిపైన ఎస్ఐ, తర్వాత ఏఎస్ఐ, కానిస్టేబుల్ రామాన్యం, ఈ 4 ఎవరైతే ఆడని వాళ్ళు ఉన్నారో వారిపైన ఇంపర్స్టేషన్ కేసు సెక్షన్ 419, 420, 120B ఈ ఐపీసీ కింద వారిపైన కేసు నమోదు చేసి 2 టౌన్ సిఐ గారు దర్యాప్తు చేయడం జరుగుతాం. వాళ్ళు నిన్ననే వెళ్ళిపోయారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు చేపట్టిన చాతుర్మాసం దీక్ష ముగింపు సందర్భంగా గ్రామ సమీపంలోని కొండాపురం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఆశీనులై రాఘవేంద్ర సర్కిల్ మీదుగా శ్రీమఠం వరకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డోలు, కోలాటాలు, భజన, భజంత్రీలతో కన్నుల పండుగగా ఊరేగింపుగా సాగింది. అనంతరం శ్రీమఠం ముందు భాగంలో ఉన్న యోగేంద్ర సభమఠంపై గురువందన కార్యక్రమం నిర్వహించారు.
ಯಶಸ್ವಿಯಾಗಿ ಪೂರ್ಣಗೊಳಿಸಿ ಈಗಾಗಲೇ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಆ ಸೀಮನಗರದ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳಿದರು. కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలంలోని అటవీ ప్రాంతంలో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ఎగువ అహోబిలం ప్రహ్లాదబడి వద్ద చనిపోయి ఉన్న ప్రేమ జంటను గుర్తించిన స్థానికులు వెంటనే ఆలగడ్డ రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు కడప జిల్లా పెదమూడియం మండలం కల్వటాల గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. అతను జమ్మలమడుగులో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. యువతి వివరాలు తెలియాల్సి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో జూరసంఘం మండలం ఏడాకులపల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా స్వచ్ఛ ఏడాకులపల్లి కార్యక్రమం జరిగింది. సర్పంచ్ విజయలక్ష్మి శ్రీనివాస్, ఉప సర్పంచ్ సతీష్, స్పెషల్ ఆఫీసర్ మల్లేశం, పంచాయతీ సెక్రటరీ కృష్ణ, మహిళా సంఘాలు, వార్డు మెంబర్, గ్రామ పెద్దలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి తెలుస్తుంది కదా సార్, వాళ్ళు ఎక్కువ సాగు చూసుకుని వాళ్ళకి తెలుస్తుంది కానీ తెలిస్తే గిట్టుంటారు మెంబర్ ఇల్లు కరెక్ట్ కానీ తెలిస్తే ఉండదు కదా. మెంబర్ ఇంటికి ఎక్కువ సహకరిస్తుంది అక్కడ చేసేటోళ్ళంది ఇలవటోళ్ళని ఎందుకు మీరు చేస్తున్నారు. వీడియో తీస్తున్నా. గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి కుడి కాలువ ద్వారా రాత్రి వేళల్లో జలచౌర్యం జరుగుతోందన్న సమాచారంతో గాజుల దిన్నె ప్రాజెక్టుకు ఆకస్మిక తనిఖీలు చేశారు కోడమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్. రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్సీ అమడగుండ్ల కృష్ణారెడ్డి, కోడమూరు సహకార సంఘం అధ్యక్షులు డీలర్ కృష్ణారెడ్డి, కోడమూరు మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్, గూడూరు మైనార్టీ నాయకులు అస్లాం బాషా, గూడూరు వైసీపీ నాయకులు పడిందెంపాడు వెంకటేశ్వర్లు శేఖర్, ఇంకా 100 మంది వరకు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. కోడమూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు నీరు విడుదల చేయని అధికారులు ఆయకట్టు రైతులతో కుమ్మక్కై రాత్రి వేళలో ఎకరానికి 6,000 నుండి 7,000 వరకు డబ్బులు వసూలు చేసి దాదాపు 30 నుంచి 40 క్యూసెక్కుల నీటిని జలచౌర్యానికి పాల్పడుతున్నారని ఫోన్లో గాజుల దిన్నె ప్రాజెక్టు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్. జలచౌర్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జేసీ ఇరిగేషన్ శాఖ ఎస్సీలను ఎమ్మెల్యే కోరారు. ముఖ్యంగా కోడమూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాజుల దిన్నె ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇలాంటి జలదోపిడీలకు ఎవరూ పాల్పడినా ఉపేక్షించేది లేదని అధికారులకు హెచ్చరించారు కోడమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్. రాత్రిపూట ఎక్కువ నీళ్ళు లేకపోతే రూమ్ లో ఉంటాం సార్. ఎవరు నంబర్ చెప్పు, మీ ఎవరు నైట్ డ్యూటీ నైట్ డ్యూటీ ఏమన్నా ఎన్ని రోజుల నుంచి వదులుతున్నారు? ఈరోజు చూస్తే ఇక్కడ వాటర్ మాత్రం వదిలినారు వాళ్ళు. దాదాపు 40 క్యూసెక్కుల వాటర్ దాకా వదిలినారు ఇక్కడ. ఎస్సీ ఇరిగేషన్ కూడా మాట్లాడినాను. ఆయన కూడా మాట్లాడితే ఆయన కూడా ఏమన్నాడంటే ఇట్లా మేము కూడా చూస్తాంలేండి అన్నారు. ఇంకా ఫోన్ ఆయన ఫోన్ కూడా కట్ అయిపోయింది, ఇంకా పని చేయట్లే. ఇట్లా మనకు తాగనికే నీళ్ళు లేకపోయి మా గవర్నమెంట్ మీద ధర్నాలు చేసుకుంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే మాకు చెడ్డ పేరు. ఇట్లా రాత్రులు కూడా ఇది ఓన్లీ అధికారులు డబ్బులకు అమ్ముడుపోయి ఇట్లా చేసే పని తప్పంగా వేరే ఏం లేదు.
ఎంక్వైరీ కాదు, మేము కూడా వీడియో తీసినాం, మీరు చూడండి. ఎంక్వైరీలు ఏముండవు సార్. ఇక్కడ ఎంక్వైరీలు ఉంటే మేము కూడా రావాలి. మేము అందుకే వీడియోస్ తీసినాము. రిపోర్టర్స్ దాదాపు 25 మంది వచ్చినారు రిపోర్టర్స్. ఇక్కడ సిఐ గారు కూడా ఉన్నారు, ఇక్కడ ఎస్సీ ఇరిగేషన్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాడు, అందరు ఉన్నారు, సిఐ గారు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే మనం ఏంటంటే ఇక్కడ వాళ్ళు అది మళ్ళీ ఎంక్వైరింగ్ అంటే అది మళ్ళీ ఎంక్వైరింగే పోతుందా తీసుకుంటేనే మనకి సరిపోతుంది. లేకపోతే ఇట్లా ఒక ఎంక్వైరీ అంటే ఇట్లా అయిపోతుంటుంది గవర్నమెంట్లో. అది చూడండి సార్, కంపల్సరీ అది యాక్షన్ తీసుకుంటే చూడండి. మనకి ఇట్లా జరగడము, మనకి తాగడానికి నీళ్ళు లేక కర్నూలులో 3 నెలలు, కర్నూలు, కోడుమూరు ఎవరు చేసినారు అనేది మీరు చూసుకోవాలంగా. ఏఈ గారా లేకపోతే లస్కర్లా అనేది తెలియదు. ఇంకా మేము అంతా లైవ్ ఫొటోస్ కూడా వీడియోస్ కూడా తీసినాము, అది చూడండి. అని ఇప్పుడే పంపిస్తాం చూడండి, లైవ్ వీడియోస్ కూడా పంపిస్తాము, అది చూడండి సార్. ఓకే. అధికారులు జేసీ గారు స్పందించారు, ఎస్సీ గారు కూడా స్పందించారు. ఇమ్మీడియట్గా మేము తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకుంటామన్నారు. వాళ్ళకు కూడా సమాచారం లేదు ఈ విషయం. డ్యామ్ అధికారులు ఎవరైనా కన్సల్ట్ అన్నారు? ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? మాకు వచ్చిన పోయిన గత ప్రభుత్వంలో ఇట్లనే రాత్రుల పూట అవినీతి జరిగిందనే వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంతో కుంభకయ్య అధికారులు ఇలా చేసినారనే మాకు ఆరోపణ వచ్చింది. కాబట్టి మేము ఇమ్మీడియట్గా ఒక 10 రోజుల నుంచి జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది 10 రోజుల ముందే. సరే మేము కూడా కొంతమంది విలేకరులు రావడం, రైతులు రావడం చూసి మేము కూడా వచ్చి చూడడం జరిగింది. మాకు 3 రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. వచ్చి చూస్తే నీళ్లు వాస్తవంగా ఇక్కడ నీళ్లు వదులుతున్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గాజులదిన్నె ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా జలచౌర్యం జరుగుతుందంటూ అర్ధరాత్రి ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ. జలచౌర్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జేసీ ఇరిగేషన్ శాఖ ఎస్సీకి ఆదేశాలిచ్చిన కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్. 1000 రూపాయలు ఇస్తేనే జర్నలిస్టులు వార్తలు రాస్తున్నారన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. వ్యాఖ్యలకు నిరసనగా జర్నలిస్ట్ సంఘాల ఆందోళన. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. స్వస్థలాలకు చేరుకున్న మలేషియాకు వెళ్లిన 2 తెలంగాణ యువకులు. కలలోనైనా తిరిగి భారతదేశం వస్తామని అనుకోలేదని ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్.